ఫిష్ అండ్ నట్టి బటర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఒకసారి. బ్రోకలీ, బేబీ కార్న్, క్యారెట్, బాసా ఫిష్ తీసుకున్నాను. ఇందులో ముళ్ళు ఉండదు, బోన్లెస్ అన్నమాట. అలాగే నిమ్మకాయలు, బేబీ పొటాటోస్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సెలరీ, థైమ్, మిరియాల పొడి, వెల్లుల్లి, రోజ్మెరీ, మైదా పిండి, అలాగే బటర్ మనకు కావాలి. బటర్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. ప్యాన్లో నీళ్లు మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం బేబీ కార్న్ని కట్ చేసి వేసుకుందాం. మిగతావన్నీ కట్ చేసేసాను. 1/2 కట్ చేద్దాం. కట్ చేసి ఇందులో వేసేస్తున్నాం. అలాగే క్యారెట్ వేసి ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బ్రోకలీ వేద్దాం. ఆల్రెడీ నేను బ్లాంచ్ చేసి తీసుకున్న బేబీ పొటాటోస్ ఇవి. ఇక్కడ ఫిష్ ఉంది మన దగ్గర. ఏదైనా సరే మీరు బోన్లెస్ ఫిష్ తీసుకోండి. ఫిష్ని మధ్యలోకి కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత పైనుండి కాస్త ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి ఇలా అప్లై చేసేసుకోండి. క్యారెట్, బేబీ కార్న్ ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు బ్రోకలీ ఇంకా బేబీ పొటాటో చిన్న మంట పెట్టాను. లైట్గా బ్లాంచ్ అవ్వాలి, లైట్గా సాఫ్ట్ అవ్వాలి. ఈ ప్యాన్లో 100 గ్రాముల బటర్ వేసేసుకోవాలి. బటర్ని మంచి కాల్చుకోవాలన్నమాట. మనం నెయ్యి చేసేటప్పుడు పైన బ్రౌన్గా ఎలా వస్తుందో అలా రావాలి. ఈ లోపల ఫిష్ని మనం కొంచెం పిండితో డస్టింగ్ చేసుకుందాం. ప్లేట్లో వేసేసి ఫిష్ని ఇట్లా అద్దుదాం. ఇలా అద్దుకోవాలి. బటర్ మనకి మంచి కాగాలి. వెల్లుల్లిని క్రష్ చేసుకుందాం. ఇలా కొంచెం క్రష్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదే మనకి ఫ్రైయింగ్, ఇదే మనకి సాస్. ఈ బటరే చూడండి ఇలా బ్రౌన్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులో థైమ్ వేసేసుకోవాలి. అలాగే గార్లిక్. ఆ గార్లిక్ ఫ్లేవర్ సూపర్గా పట్టుకుంటుంది. మంచిగా బటర్లో గార్లిక్ వేగాలి. ఇప్పుడు మనం రోజ్మెరీ కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒక సైడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫిష్ని మనం జస్ట్ ఇట్లా దులిపి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని ఈ బటర్ అంతా ఇలా ఫిష్ మీద వేసుకోవాలి. ఫిష్ మాత్రం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. కొంచెం బటర్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఈ బటర్లో ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అలాగే సెలరీ. అరోమా అయితే అద్దరిపోయింది. ఇప్పుడు ఇందులో మనం
బాయిల్ చేసుకుంటున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేద్దాం. బటర్లో టాస్ చేసిన వెజిటేబుల్స్ రెడీగా ఉన్నాయి. ఫిష్ రెడీగా ఉంది, బటర్ రెడీగా ఉంది, ప్లేటింగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. సందడిగా ఉంది కదండి, అంతా ఒకసారి క్లీన్ చేసి ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టేసుకుందాం. ఇలా ఫైనల్ ప్లేట్ తీసుకొని ఫిష్ పెట్టుకుందాం ఫస్ట్. ఇప్పుడు వెజిటేబుల్స్ని సైడ్ ఇక్కడ పెట్టుకుందాం. బటర్లో మంచిగా ఫ్రై అయ్యాయి ఇవి. పక్కన పెట్టుకున్న బటర్ ఫిష్ పైన ఇలా పోసేయాలి. పైనుండి కొంచెం నిమ్మరసం పిండేసి ఇలా పక్కన పెట్టేద్దాం. ఫిష్ అండ్ నటీ బటర్ తయారీ విధానం. ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో బేబీ కార్న్, క్యారెట్ వేసి ఉడికించి బ్రోకలీ, బేబీ పొటాటో కూడా వేసి బ్లాంచ్ చేసుకోవాలి. తర్వాత ఫిష్ ని మధ్యలోకి కట్ చేసుకొని పైనుండి ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి ఫిష్ కి అప్లై చేసి మైదా పిండిలో ముంచి కాస్త దులిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బటర్ వేసి బ్రౌన్ గా అయ్యేంత వరకు కరిగించుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి, రోజ్మెరీ వేసి బాగా వేయించుకొని సైడ్ పెట్టుకొని కట్ చేసి డస్ట్ చేసుకున్న చేప ముక్కని వేసి రెండు వైపులా పైన కాస్త బటర్ వేస్తూ చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, సెలరీ వేసి బాగా వేగిన తర్వాత బాయిల్ చేసుకుంటున్న వెజిటేబుల్స్ వేసి ఉప్పు కూడా వేసి కాస్త కలుపుకొని ఫైనల్ ప్లేట్ లో ఫస్ట్ ఫిష్ ముక్కలు పెట్టుకొని టాస్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా పెట్టుకుంటే ఫిష్ అండ్ నటీ బటర్ రెడీ అవుతుంది.